Hi students, good morning one and all. Myself OGV Sai Divya, lecturer in mathematics in Sir CRR College for Women, Eluru. Final BSc Mathematics, 6th semester. Numerical Analysis, elective paper, Unit 5. Today's topic is Newton's divided differences formula and their problems. Part 1. Let us start. Interpolation 3. Interpolation with unequal intervals. Definition: divided differences. So first definition, divided difference. Let f of x naught, comma f of x1 and so on f of xn be the value of the function y is equal to f of x corresponding to the values x naught, x1 and so on xn of the arguments x, where x1 minus x naught, comma x2 minus x1 and so on xn minus xn minus 1 are not equally spaced. సో డివైడెడ్ డిఫరెన్సెస్ చెప్పాలి అని అంటే మనం ముందుగా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని తీసుకుంటున్నాం. అందులో ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి మనకి ఎక్స్ నాట్, ఎక్స్ వన్ అండ్ సో ఆన్ ఎక్స్ఎన్గా తీసుకుంటాం, అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ వేర్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్, x2 minus x1 and so on xn minus xn minus 1 are not equally spaced. మనం ఇంతకుముందు ఇంటర్పోలేషన్ 2లో అలాగే ఇంటర్పోలేషన్ 1లో చూసినప్పుడు ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకి ఎక్స్ వాల్యూస్ అనేది ఈక్వల్లీ స్పేస్డ్ వాల్యూస్, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాట్ ఈక్వల్లీ స్పేస్డ్. సో ఈక్వల్ స్పేస్ అనేది ఆ రెండింటికి మధ్యలో ఉండదు. సో దట్ ఈస్ దెర్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్. The first divided differences of f of x for the arguments x0, x1 is defined as. So divided differences ni ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో టూ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం డివైడెడ్ డిఫరెన్సెస్ అని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ నాట్గా తీసుకుందాం. సో డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి దీన్ని ఇలా రాసుకుంటున్నామా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్. సో డివైడెడ్ డిఫరెన్స్లో మనం ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ని ఈ రకంగా డిఫైన్ చేసుకుంటున్నాం. అలాగే మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నేర్చుకున్నాం. ఫార్వర్డ్లో అయితే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది, అది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. సో అట్లా డెల్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే అలా డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్. సిమిలర్గా రిమైనింగ్ టూ ఎలిమెంట్స్ అంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాలో మనం ఏం తీసుకోవాలి డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్గా తీసుకోవాలి. ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ రాసుకోవాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అండ్ సో ఆన్. సిమిలర్గా ఎన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ కామా ఎక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ వన్ బై ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్ఎన్ మైనస్ వన్. ఇట్లా మనం టూ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా అనేది ఇలా డిఫైన్ చేసుకుంటాం. ద సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ త్రీ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ గివెన్ బై. సో మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎలిమెంట్స్ అనేవి ఎన్ని తీసుకోవాలి, ఇక్కడ త్రీ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. త్రీ ఎలిమెంట్స్ నుంచి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో త్రీ ఎలిమెంట్స్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్. అంటే ఫస్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఫస్ట్ టూ ఎలిమెంట్స్ తీసుకోవాలి బై లాస్ట్ ఏమని తీసుకుంటాం కింద డినామినేటర్లో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ నాట్. సో ఫార్ములా క్లియర్ కదమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ అంటే డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ. సో అట్లాగే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ తీసుకుంటే ఫార్ములా ఏమవుతుంది ఫస్ట్ ఎఫ్ ఆఫ్ అని చెప్పి ఈ రెండు వాల్యూస్ రాస్తాం, నెక్స్ట్ అలాగే ఫస్ట్ టూ ఎలిమెంట్స్ రాస్తాం బై ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ వన్గా రాస్తాం. సో అంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ కామా ఎక్స్ త్రీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ బై ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు
సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1. సో దాన్ని స్క్వేర్గా రాసుకుందాం. సో రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నామమ్మా. సో ఇట్లా మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సిమిలర్లీ nth డివైడెడ్ డిఫరెన్స్ ఈజ్ గివెన్ బై, nth డిఫరెన్స్ ఏమవుతుంది, nth వాల్యూస్ రాసుకోవాలి కదా, x0, x1, x2 అండ్ సో ఆన్ xn. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, n+1 ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ చేసినప్పుడేమో 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ nth డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి n+1 ఎలిమెంట్స్ని తీసుకున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా, f of x1, x2 అండ్ సో ఆన్ xn మైనస్ f of x0, x1 అండ్ సో ఆన్ xnకి ముందు వాల్యూ ఏమవుతుంది, xn మైనస్ 1 బై xn మైనస్ x0. సో ఇది nth డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి nth డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f of x0, x1, x2 సో ఆన్ xn. సో ఇట్లా మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫైండ్ ద థర్డ్ డివైడెడ్ డిఫరెన్సెస్ with arguments 2, 4, 9, 10 of the function f of x is equal to x cube minus 2x. సో మనల్ని ఇక్కడ క్వశ్చన్లో థర్డ్ డివైడెడ్ డిఫరెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. దానికోసం ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఏమేమి ఇచ్చారమ్మా, 2, 4, 9, 10. సో అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని యూజ్ చేసుకొని ఈ ఎక్స్ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ అనేవి వస్తాయి మనకి. సో దాని నుంచి మనం డివైడెడ్ డిఫరెన్సెస్ టేబుల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో చూడండి సొల్యూషన్లో గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూని రాసుకున్నాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎంత ఇచ్చారో 2 కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 క్యూబ్ మైనస్ 4 అంటే 4. నెక్స్ట్ అలాగే 4ని పెడితే ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 8 అంటే 56. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 9 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 9. సో 729 మైనస్ 18 అని అంటే 711. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 10 అని అంటే 1000 మైనస్ 20 980. సో మనకి ఆర్గ్యుమెంట్ వాల్యూస్ అనేవి 2, 4, 9, 10 పెడితే మనకి ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 9, ఎఫ్ ఆఫ్ 10 వాల్యూస్ అనేవి వచ్చింది. సో ఇప్పుడు డివైడెడ్ డిఫరెన్సెస్ టేబుల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎక్స్ వాల్యూస్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకుందాం. సో ఎక్స్ వాల్యూస్ అంటే ఇవి ఏమవుతాయమ్మా, x0, x1, x2, x3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ x0, ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2, ఎఫ్ ఆఫ్ x3. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ అంటే ఫార్ములా ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కదా, అంటే ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై x1 మైనస్ x0 అవుతుంది. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, 56 మైనస్ 4 బై 4 మైనస్ 2 అంటే ఎంత, 26. క్యాల్సి తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ x1 కామా x2 అంటే ఏమవుతుంది ఫార్ములా, ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై x2 మైనస్ x1 అంటే 711 మైనస్ 56 బై 9 మైనస్ 4. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 130. నెక్స్ట్ అలాగే 980 మైనస్ 711 బై 10 మైనస్ 9 అంటే ఎంత వచ్చింది, 216. సో ఇది ఎఫ్ ఆఫ్ x0 కామా x1 వాల్యూ, ఇదేమో ఎఫ్ ఆఫ్ x1 కామా x2 వాల్యూ, ఇది ఎఫ్ ఆఫ్ x2 కామా x3 వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ మనం డెల్ స్క్వేర్ అంటే సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫార్ములా ఏంటి మనకి, సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ అంటే 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. సో x0, x1, x3ని తీసుకొని దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కామా x2 అంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ x1 కామా x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 కామా x1 అంటే ఇవే కదమ్మా వాల్యూస్ బై x2 మైనస్ x0 అంటే ఏమవుతుంది, 131 మైనస్ 26 బై 9 మైనస్ 2. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 15. దాన్ని మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే 131 మైనస్ 26 బై 131కి కరస్పాండింగ్ వాల్యూ అంటే ఇట్లా చూస్తాం కదా 9, అలాగే 26కి కరస్పాండింగ్ వాల్యూ 2. సో 9 మైనస్ 2 సింప్లిఫై చేస్తే 15. నెక్స్ట్ ఏమవుతుంది, 269 మైనస్ 150 131 బై దీనికి కరస్పాండింగ్ వాల్యూ 10, అలాగే 131కి కరస్పాండింగ్ వాల్యూ 4. సో 10 మైనస్ 4 అంటే 6 అవుతుంది. సో దాన్ని సింప్లిఫై చేయగా మనకి 23. నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఏమవుతుందమ్మా, 23 మైనస్ 15 బై, సో వీటికి కరస్పాండింగ్ వాల్యూ 10, 15 కరస్పాండింగ్ వాల్యూ 2. సో 23 మైనస్ 15 అంటే 8 బై 10 మైనస్ 2 అని అంటే 8, 8 బై 8 అంటే వాల్యూ 1. సో therefore థర్డ్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఎంత వచ్చింది మనకి 1. అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
నెక్స్ట్ if f of x is equal to 1 by x square, find the divided differences f of a comma b, f of a comma b comma c and f of a comma b comma c comma d. సో ఈ వాల్యూస్ అనేవి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1 by x స్క్వేర్. సో దాన్ని యూజ్ చేసుకొని అలాగే మనకి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ అంటే ఫార్ములా ఉంది కదమ్మా, ఫస్ట్ డివైడెడ్ సెకండ్ డివైడెడ్కి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ కదా. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటే సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయంటే థర్డ్ డివైడెడ్ డిఫరెన్సెస్. సో 3 డివైడెడ్ డిఫరెన్సెస్ని మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ అంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ అవుతుంది కదా. సో అందుకని ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని అంటే ఎంత అవుతుంది, మన క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇచ్చారు 1 by x స్క్వేర్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి అని అంటే ఎక్స్ ప్లేస్లో బీని పెడతాం కదా. సో 1 by b స్క్వేర్ మైనస్ 1 by a స్క్వేర్ బై b మైనస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందమ్మా న్యూమరేటర్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది కదా. సో ఇంకేమని వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ డినామినేటర్లో ఇంకేమని ఉంది మనకి బి మైనస్ ఏ. సో దాన్ని ఇలా రాసుకుందాం. సో పైన దీన్ని ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు కదా. సో ఆ ఏ మైనస్ బిలో మైనస్ కామన్ తీసేస్తే మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ అని వస్తుంది. సో మైనస్ బి మైనస్ ఏ ఇక్కడ ప్లస్ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమని మిగులుతుంది, న్యూమరేటర్లో మైనస్ ఆఫ్ బి ప్లస్ ఏ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో మనం ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అని తీసుకున్నాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బిల్లో వచ్చింది. సిమిలర్గా ఎఫ్ ఆఫ్ బి కామా సి అని తీసుకుంటే ఏమైనా వస్తుంది, మైనస్ ఆఫ్ బి ప్లస్ సి బై బి స్క్వేర్ సి స్క్వేర్. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సిని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కదా. ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ బి కామా సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి బై సి మైనస్ ఏ. సో ఫార్ములాని వేసుకున్నాం విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి కామా సి అంటే ఎంత వచ్చింది, మైనస్ ఆఫ్ బి ప్లస్ సి బై బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ ఏ ప్లస్ బి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై సి మైనస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by c మైనస్ ఏని బయటికి తీసుకొచ్చేసి రిమైనింగ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అలాగే సి స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో దాన్ని ఎల్సిఎం తెస్తే ఇంకేమని వస్తుందమ్మా, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అని ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్లో ఏ స్క్వేర్ టైమ్స్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇందులో క్యాన్సిల్ అయిపోగా ఇంకేమైనా ఉంటుంది, సి స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఆ వాల్యూని ఇక్కడ రాసుకున్నాం విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by c మైనస్ ఏ మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ సి ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏ నెక్స్ట్ బి స్క్వేర్ అని వస్తుంది బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. సో మిడిల్ 2 టర్మ్స్లో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు, ఏసీని కామన్ తీయచ్చు. అట్లాగే ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ అలాగే సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్లో నుంచి బి కామన్ తీసేస్తే ఇంకేమైనా ఉంటుంది, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ మిడిల్ 2 టర్మ్స్లో నుంచి ప్లస్ ఏసీ కామన్ తీస్తే సి మైనస్ ఏ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. నెక్స్ట్ 1 by c మైనస్ ఏ ఇంటూ ఇక్కడ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏమని రాస్తాం మనం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో అట్లాగే దీన్ని ఏమని రాయొచ్చు, సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏసీ ఇంటూ సి మైనస్ ఏ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. సో న్యూమరేటర్ రెండిట్లో నుంచి సి మైనస్ ఏని కామన్ తీస్తే ఇంకేమని వస్తుంది, 1 by c మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ సి ప్లస్ ఏ ప్లస్ ఏసీ ఇంటూ సి మైనస్ ఏ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. సి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోగా ఇంకేమని మిగిలింది మనకి, బి ఇంటూ సి అంటే బీసీ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి. సో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇదంతా మనకి ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి వాల్యూ కదా. సో సిమిలర్గా మనం ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్
బి కామా సి కామా డి వాల్యూ ఏమవుతుంది, బీసీ ప్లస్ సిడి ప్లస్ బీడి బై బీ స్క్వేర్ సి స్క్వేర్ డి స్క్వేర్. సో ఆ వాల్యూ రాసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనం ఏమని ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ కదా. సో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి బై డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ బి కామా సి కామా డి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి బై డి మైనస్ ఏ. సో మనకి పైన ఫైండ్ అవుట్ చేసిన ఆ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందమ్మా ఈ రెండిటికి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అలాగే సి స్క్వేర్ డి స్క్వేర్ అవుతుంది. సో దాన్ని ఎల్సిఎం తీస్తున్నాం. అట్లాగే ఈ న్యూమరేటర్లో ఉన్న 1 ఇక్కడ డినామినేటర్లో ఉన్న డి మైనస్ ఏని కూడా బయటికి తీసుకొచ్చేసాం. సో 1/d మైనస్ ఏ ఇంటూ ఎల్సిఎం ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ డి స్క్వేర్ కదా. సో ఏమని వస్తుంది, ఫస్ట్ దానికి ఇక్కడ ఏదైతే మిస్సింగ్ టర్మ్ ఉందో దాన్ని రాసుకుంటాం. అంటే ఇక్కడ ఏముంది, బి స్క్వేర్ సి స్క్వేర్ డి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్ మైనస్ ఇక్కడ ఏం మిస్ అయింది మనకి, డి స్క్వేర్ కాబట్టి డి స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్ రాసుకుంటాం. సో ఇది కూడా ఏ స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్ మైనస్ డి స్క్వేర్ ఇంటూ న్యూమరేటర్ వాల్యూ సెకండ్ టర్మ్ రాసుకుంటాం. సో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ సిడి ప్లస్ ఏ స్క్వేర్ బీడి మైనస్ డి స్క్వేర్ ఏబి ప్లస్ ఇంటూ మైనస్ డి స్క్వేర్ బీసీ మైనస్ డి స్క్వేర్ సిఏ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ డి స్క్వేర్. సో 1/d మైనస్ ఏ ఇంటూ, సో మనకి ఇక్కడ డి మైనస్ ఏ అని ఉంది కాబట్టి మనం న్యూమరేటర్లో కూడా సంథింగ్ డి మైనస్ ఏ ఇంటూ సంథింగ్గా రాయాలి. సో అందుకని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ టర్మ్ను అలాగే లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ ఉంది కదమ్మా, ఆ రెండిట్లో నుంచి బీసీని కామన్ తీస్తున్నాం. మైనస్ బీసీని కామన్ తీస్తే ఏమవుతుంది, డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏసీ, సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏ స్క్వేర్ సిడి అని ఉంది, అట్లాగే లాస్ట్ టర్మ్లో కూడా ఏసీ డి స్క్వేర్ అని ఉంది. సో ఆ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, మైనస్ ఏసీడి కామన్. సో ఏమని వచ్చింది అప్పుడు మనకి, డి మైనస్ ఏ. ఇంకా రిమైనింగ్ ఇంకేం మిగిలినాయి అమ్మా, ఈ రెండు టర్మ్సే కదా. సో ఆ రెండు టర్మ్స్లో నుంచి మనం ఏబిడిని కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ ఏబిడిని కామన్ తీస్తే డి మైనస్ ఏ అని వస్తుంది. సో అగైన్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, డి మైనస్ ఏని కామన్ తీయచ్చు. అలాగే దీన్ని ఏమని రాయొచ్చు, డి ప్లస్ ఏ ఇంటూ డి మైనస్ ఏ. సో మొత్తంలో నుంచి డి మైనస్ ఏని కామన్ తీసేసి క్యాన్సిల్ చేసాం. ఇక్కడ డి మైనస్ ఏ ఉంది, న్యూమరేటర్లో కూడా డి మైనస్ ఏ కామన్ వస్తుంది కదా. సో ఆ రెండింటిని క్యాన్సిల్ అయిపోగా ఇంకేమని మిగిలినాయి, మైనస్ ఆఫ్ మూడిట్లో నుంచి మైనస్ కామన్ తీస్తే బీసీ ఇంటూ, ఇక్కడ డి మైనస్ ఏ ఆల్రెడీ బయటకు వచ్చేసింది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి డి ప్లస్ ఏ ప్లస్ ఏసీడి ప్లస్ ఏబిడి బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ డి స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ అని చెప్పేసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. సో స్టేట్మెంట్ చూడండి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ న్యూమరికల్ ఫంక్షన్ with the arguments x is equal to x0, x1, x2 and so on xn, and the corresponding entries f of x is equal to f of x0, f of x1, f of x2 and so on f of xn. Then సో మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది న్యూమరికల్ ఫంక్షన్గా తీసుకుంటాం. ఇందులో మనకి ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి, x0 నుంచి xn వరకు తీసుకుంటాం. అలాగే y వాల్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ x0, ఎఫ్ ఆఫ్ x0, ఎఫ్ ఆఫ్ x1 అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ xnగా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి చూడండి ఇక్కడ, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎక్స్ మైనస్ x0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా x1 ప్లస్ ఎక్స్ మైనస్ x0 ఇంటూ x minus x1 into f of x0, x1, x2 plus next term x minus x0, x minus x1, x minus x2, f of x0, x1, x2, x3 plus and so on. So last value ఏమవుతుంది, x minus x0, x minus x1 and so on, x minus xn minus 1 into f of x0, x1, x2 and so on xn. సో అది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఒకసారి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది x0గా తీసుకున్నాం, తర్వాత x మైనస్ x0 ఇంటూ x0 కామా x1. సో ఏదైతే వాల్యూ ఉందో x0 దాన్ని నెక్స్ట్ టర్మ్ను కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమైంది, ఎఫ్ ఆఫ్ x0, x మైనస్ x0
ఎక్స్ మైనస్ x1. సో అంటే ఇక్కడ x0 x1 వచ్చినాయి వాల్యూస్. నెక్స్ట్ ఎఫ్లో ఏమని తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ x0 x1 x2. సో అట్లా మనం ఒక్కొక్క టర్మ్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మనం 2 ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఏమని తీసుకుంటున్నాం, ఇందులో ఎఫ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో x0 x1 x2. సో అట్లా మనం స్టేట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ప్రూఫ్ చూడండి. బై ద డెఫినేషన్ ఆఫ్ డివైడెడ్ డిఫరెన్సెస్. సో మనం దీన్ని డివైడెడ్ డిఫరెన్సెస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డెఫినేషన్ ఏంటి మనకి, సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఫార్ములా ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్. సో దీన్నే మనం ఎలా రాసుకుంటున్నాం, మైనస్ని కామన్ తీసి రాసుకుంటున్నాం. అంటే మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. సో కింద కూడా డినామినేటర్లో కూడా మైనస్ని కామన్ తీసి రెండింటిని క్యాన్సిల్ చేయగలిగితే కదా వాల్యూ మనకి. సో అంటే ఏమని వచ్చింది మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అని వచ్చింది. సో మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్. సో దీని నుంచి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. సో మనకి స్టేట్మెంట్లో ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్లో మనం ప్రూవ్ చేయాల్సిన ఫస్ట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్కి తీసుకుంటున్నాం. అంటే మొత్తం 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్1. ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ బై x1 మైనస్ ఎక్స్. సో ఇక్కడ కూడా మైనస్ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 బై x మైనస్ x1. సో దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1. సో దీన్ని కూడా మనం ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ వాల్యూ ఏమవుతుంది, మైనస్తో ఉన్న ఈ వాల్యూని రైట్ సైడ్ తీసుకెళ్తాం. అంటే ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1. సో ఇక్కడ ఏదైతే మనకి వాల్యూ వచ్చిందో దాన్ని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తాం. ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా. సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ వాల్యూ వచ్చింది. సో ఆ ఎక్స్ కామా ఎక్స్ నాట్ వాల్యూని దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే ఈక్వేషన్ 1 ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఈక్వేషన్ 1లో ఇంకేమనుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఈ వాల్యూ అనేది సబ్స్టిట్యూషన్ చేసాం. సో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ప్లస్ ఈ వాల్యూని దీంతో మల్టిపుల్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1. సో దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏమని తీసుకుంటున్నాం, లెటస్ కన్సిడర్ నెక్స్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ని తీసుకుంటున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 కామా x2. సో ఫార్ములా ఏమవుతుంది మనకి, ఎఫ్ ఆఫ్ ఫస్ట్ ఈ 3 వాల్యూస్ రాయాలి మైనస్ ఎఫ్ ఆఫ్ ఫస్ట్ 3 వాల్యూస్ రాయాలి. సో అంటే ఏమని రాస్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 కామా x2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 బై x2 మైనస్ x1 x2 మైనస్ ఎక్స్. సో దీన్ని కూడా మైనస్లతో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈ వాల్యూ వస్తుంది మైనస్ ఈ టర్మ్ బై ఎక్స్ మైనస్ x2. మైనస్లో కామన్ తీసి క్యాన్సిల్ చేసేసాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 కామా x2 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 వాల్యూస్. సో దాన్ని రాసిన తర్వాత మనకి ఏ వాల్యూ కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 వాల్యూ కాబట్టి ఈ రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్ పంపించేసాం. అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 కామా x2 ప్లస్ ఈ రిమైనింగ్ టర్మ్ మొత్తం రాసుకున్నాం. సో ఈ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో
ఈక్వేషన్ 2లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా ఎక్స్ అని ఉంది కదా, x1 అని ఉంది కదా. సో ఈ వాల్యూలో దాన్ని రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ఈ వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా x1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 అంటే మొత్తం వాల్యూ కదా, ఆ మొత్తం వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం. సో చేసిన తర్వాత ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1తో లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిపుల్ చేసి రాస్తాం. చేస్తే ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ plus x minus x naught into f of x naught comma x1 plus x minus x naught into x minus x1 into f of x naught comma x1 comma x2 plus next term ఏమవుతుంది, x minus x naught into x minus x1 into x minus x2 into f of x comma x naught comma x1 comma x2. సో నెక్స్ట్ అలాగే మనం ఈ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. సో అట్లా మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటే మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూస్ అనేవి వస్తాయి. సో అందుకని ఇక్కడ ఏమని రాస్తున్నాం, ఇన్ జనరల్. సో ఆల్రెడీ మనం ఎదరన్నీ ప్రీవియస్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి నెక్స్ట్ యాక్చువల్గా ఈ వాల్యూని కన్సిడర్ చేసుకుని చేస్తే మనకి టర్మ్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాల్సిన విధంగా వస్తాయి. సో అందుకని ఏమని తీసుకుంటున్నాం, సో ఇన్ జనరల్గా ఏమని తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ f into x naught comma x1 plus x minus x naught into x minus x1 into f of x naught comma x1 comma x2 and so on. లాస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి, ఇక్కడ xn మైనస్ 1 ఎలిమెంట్స్ వరకు తీసుకున్నాం అంటే మనకి ఎఫ్ ఆఫ్లో xn వరకు రావాలి. సో అంటే ఏమని రాస్తున్నాం, x మైనస్ x నాట్ x మైనస్ x1 అండ్ సో ఆన్ x మైనస్ xn మైనస్ 1 f of x నాట్ కామా x1 కామా సో ఆన్ xn ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ x1 అండ్ సో ఆన్ x మైనస్ xn తీసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా x1 కామా అండ్ సో ఆన్ లాస్ట్ వాల్యూ ఏమవుతుంది xn. ఎందుకు అని అంటే మనం యాక్చువల్గా ఇక్కడ xn+1 ఎలిమెంట్స్ వరకు తీసుకోవాలి. సో అందుకని ఇక్కడ ఏమని రాసాం, ఒక ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ x1 అండ్ సో ఆన్ xnగా రాసుకున్నాం. సో ఇక్కడ మనకి xn+1 ఎలిమెంట్స్ వరకు వచ్చింది. కానీ మనం తీసుకున్న పాలినామియల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని కన్సిడర్ చేసుకున్నాం, ఓన్లీ xn ఎలిమెంట్స్ మనకు మాత్రమే ఉంటాయి. సో అందుకని xn+1 ఎలిమెంట్స్ అంటే ఏమవుతున్నాయి మనకి, సో అందుకని 0 అయిపోతుంది. సో అందుకని ఏమని రాసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కామా అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ xn+1 ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో మనం nth డిగ్రీ టర్మ్స్ వరకు తీసుకున్నాం, కానీ ఇక్కడ n+1 ఎలిమెంట్స్ వచ్చినాయి కాబట్టి ఆ డివైడెడ్ డిఫరెన్స్ 0 అయిపోతుంది. సో అందుకని ఈ లాస్ట్ వాల్యూ 0 అయిపోతే ఇంకేమైనా వస్తుంది, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మొత్తం వాల్యూని రాసుకున్నాం. 0 అయిపోయిన ఈ టర్మ్ని తీసేసి రిమైనింగ్ రాసుకున్నాం. సో దిస్ ఫార్ములా ఈజ్ కాల్డ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఇట్లా మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం, by means of Newton divided difference formula find the value of f of 8 and f of 15 from the following table. సో మనకి న్యూటన్ డివైడెడ్ డిఫరెన్సెస్ని యూజ్ చేసి ఎఫ్ ఆఫ్ 8 వాల్యూని అలాగే ఎఫ్ ఆఫ్ 15 వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటారు. సో ఇచ్చిన డేటా చూడండి ఒకసారి, ఎక్స్ వాల్యూస్ 4, 5, 7, 10, 11, 13. సో ఇక్కడ మనకి ఏది కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉండవు, ఎందుకంటే ఇది అన్ఈక్వల్ అని చెప్పేసి మనం అన్ఈక్వల్ వాల్యూస్ అని చెప్పి తీసుకున్నాం కదమ్మా. సో ఎక్స్లో ఎక్కడ మనకి ఈక్వల్ వాల్యూస్ అనేవి ఉండవు. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏమని ఇచ్చారు, 48, 100, 294, 900, 12, 10, 20, 28. సో ఫస్ట్ న్యూటన్ డివైడెడ్ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చూడండి ప్రూఫ్లో సొల్యూషన్, ద డివైడెడ్ డిఫరెన్సెస్ టేబుల్ ఈజ్, సో ఎక్స్ వాల్యూస్ అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ రాసుకుంటాం. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫార్ములా ఏంటి మనకి, ఇది x0, x1, x2, x3, x4, x5 అవుతుంది. సో x5 వాల్యూస్ వరకు ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ x0 కామా x1 ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x0 బై x1 మైనస్ x0 అవుతుంది. సో అంటే ఏం చేస్తాం, 100 మైనస్ 48 బై 5 మైనస్ 1.
సో ఆ మొత్తం వాల్యూని సింప్లిఫై చేస్తే ఎంత అని వచ్చింది మనకి 52. సో నెక్స్ట్ 294 మైనస్ 100/7 మైనస్ 2. సో దాన్ని మనం క్యాల్సీలో సింప్లిఫై చేయగా మనకు వాల్యూ ఎంత అని వచ్చింది 97. నెక్స్ట్ 900 మైనస్ 294/10 మైనస్ 7 ఎంత వాల్యూ 202. నెక్స్ట్ 1210 మైనస్ 900/11 మైనస్ 10 అని అంటే వాల్యూ 310. నెక్స్ట్ 2028 మైనస్ 1210/13 మైనస్ 11 అని అంటే 2 కదా. సో వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 409 అని వచ్చింది. ఇవన్నీ మనకి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్. సో సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఎట్లా చేస్తాం? ఫార్ములా ఏంటమ్మా? సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ అంటే ఫస్ట్ 3 వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ x0, x1, x2 అంటే ఫార్ములా ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ x0, x1 ఎఫ్ ఆఫ్ x0, x1, x2 అని అంటే ఏమవుతుంది ఫార్ములా ఎఫ్ ఆఫ్ x1, x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x0, x1 బై x2 మైనస్ x1 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ x1, x2 అంటే వాల్యూ ఇదే కదమ్మా, క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో అంటే ఇక్కడ ఏం చేయాలి 97 మైనస్ 52 x2 మైనస్ x1 అని అంటే 7 మైనస్ 4 కదా. సో ఆ వాల్యూ రాసుకుంటున్నాం 97 మైనస్ 52/7 మైనస్ 4 అంటే మొత్తం వాల్యూని సింప్లిఫై చేయగా మనకి 15 అని వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 202 మైనస్ 97 బై వాల్యూ ఏమైనా వస్తుందమ్మా నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ కదా మనం చేసేది. సో 10 మైనస్ 5 లేదు అని అంటే ఇంకొక మెథడ్ కూడా మనం ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు కదా. వీటి కరస్పాండింగ్ వాల్యూస్ ఈ వాల్యూకి కరస్పాండింగ్ వాల్యూని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది 310 మైనస్ 202 బై 11 మైనస్ 7 ఇక్కడ వీటికి కరస్పాండింగ్ వాల్యూ 11, 202 కరస్పాండింగ్ వాల్యూ 7. సో అట్లా తీసుకుంటాం. చేయగా ఆ వాల్యూని సింప్లిఫై చేయగా మనకి ఎంత వచ్చింది 27. లాస్ట్ ఏమవుతుంది 409 మైనస్ 310/13 మైనస్ 10. సో ఆ వాల్యూని సింప్లిఫై చేయగా 33 అని వచ్చింది. ఇది సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఏమవుతుంది 21 మైనస్ 15/21 కరస్పాండింగ్ వాల్యూ ఎంత మనకి 10, అలాగే 15 కరస్పాండింగ్ వాల్యూ 4. సో 21 మైనస్ 15/10 మైనస్ 4. సో ఆ వాల్యూని సింప్లిఫై చేయగా ఎంత వస్తుంది 6/6 అంటే వాల్యూ 1. సో అట్లాగే నెక్స్ట్ ఏమవుతుంది 27 మైనస్ 21/27 కరస్పాండింగ్ వాల్యూ 11, 21 కరస్పాండింగ్ వాల్యూ 5. సో 11 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది సింప్లిఫై చేయగా మనకి వాల్యూ 6/6 వాల్యూ 1. నెక్స్ట్ అలాగే 33 మైనస్ 27/13 మైనస్ 27 కరస్పాండింగ్ వాల్యూ 7, 13 మైనస్ 7. సో ఆ వాల్యూస్ని కూడా సింప్లిఫై చేయగా మనకి 1 అని వస్తుంది. సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ 1 మైనస్ 1 అంటే 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది కాబట్టి 0, 0. సో ఇట్లా మనం డివైడెడ్ డిఫరెన్సెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఎఫ్ ఆఫ్ 8 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో న్యూటన్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఫార్ములాని యూజ్ చేసి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫార్ములా ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ ఎక్స్ మైనస్ x0 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0, x1 ప్లస్ ఎక్స్ మైనస్ x0 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0, x1, x2 అండ్ సో ఆన్. సో లాస్ట్ వాల్యూ వరకు మనం ఫార్ములా అనేది రాసుకుంటాం. టేబుల్లో మనకి డెల్ పవర్ 4 వరకు వచ్చినాయి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెల్ పవర్ క్యూబ్ వరకు రాస్తే చాలు కదమ్మా. డెల్ పవర్ 4 అంటే మనకి ఎలాగో 0 వచ్చింది. డెల్ పవర్ 4 అంటే ఎఫ్ ఆఫ్ మనకి డెల్ క్యూబ్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్సెస్ వరకు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం ఏమని రాయొచ్చు ఎఫ్ ఆఫ్ x0, x1, x2, x3, x4 వరకు ఫార్ములా అనేది ఎక్స్పాండ్ చేసి రాసుకుంటాం. సో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 8 అవుతుంది. అలాగే x0 అంటే ఇనీషియల్ వాల్యూ కదమ్మా, స్టార్టింగ్ వాల్యూ 4. సో అందుకని 4 అని తీసుకుందాం. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 అంటే ఎఫ్ ఆఫ్ 4 అంటే వాల్యూ ఎంత మనకి టేబుల్లో ఎఫ్ ఆఫ్ 4 అని అంటే 48 ప్లస్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 8 మైనస్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0, x1 అంటే వాల్యూ ఇదే కదా. చూడండి ఒకసారి టేబుల్లో ఎఫ్ ఆఫ్ x0, x1 అంటే 52. అలాగే ఎఫ్ ఆఫ్ x0, x1, x2 అంటే 15 అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ x0, x1, x2, x3 అని అంటే 1 అని చెప్పి వాల్యూని తీసుకుంటాం. సో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం.
చేస్తే ఏమవుతుంది 8 మైనస్ 4 ఇంటూ అలాగే ఇక్కడ x మైనస్ x1 అని అంటే 8 మైనస్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కామా x2 టేబుల్లో వాల్యూ చూస్తే మనకి ఎంతది 15. సో ఆ వాల్యూని తీసుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది ప్లస్ 8 మైనస్ 4 ఇంటూ 8 మైనస్ 5 ఇంటూ నెక్స్ట్ 8 మైనస్ 7 ఇంటూ నెక్స్ట్ వాల్యూ ఎంత మనకి ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కామా x2 కామా x3 అంటే వాల్యూ ఎంత అవుతుంది టేబుల్లో 1 కాబట్టి 1 వరకు తీసుకున్నాం. ఆ తర్వాతది 0 కాబట్టి +0. సో ఈ మొత్తం వాల్యూని మనం క్యాల్సీలో సింప్లిఫై చేస్తే ఎంత వచ్చినాయి మనకి 48 + 208 + 180 + 12. సో ఈ మొత్తం వాల్యూని సింప్లిఫై చేయగా మనకి ఎఫ్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 448 అని వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ 15ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ వాల్యూ 15 అవుతుంది, x0 వాల్యూ 4. సో దాన్ని చూడండి, టేక్ x ఈజ్ ఈక్వల్ టు 15, x0 ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే x1 అంటే వాల్యూ ఎంతమ్మా మనకి x1 అంటే 5, x2 అంటే 7. సో వాల్యూస్ అనేవి దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. చేస్తే 48 ప్లస్ 15 మైనస్ 4 ఇంటూ 52 నెక్స్ట్ 15 మైనస్ 4 ఇంటూ 15 మైనస్ 5 ఇంటూ 15 ప్లస్ 15 మైనస్ 4 ఇంటూ 15 మైనస్ 5 ఇంటూ 15 మైనస్ 7 ఇంటూ 1 ప్లస్ తర్వాతది ఫోర్త్ డివైడెడ్ డిఫరెన్స్ మనకి 0 కాబట్టి ఆ వాల్యూ తీసేసాం. సో ఈ మొత్తం వాల్యూని సింప్లిఫై చేయగా ఏమని వచ్చింది మనకి 48 ప్లస్ 572 ప్లస్ 1650 ప్లస్ 880. సో మొత్తం వాల్యూని యాడ్ చేయగా ఎఫ్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు 3150. దేర్ఫోర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రెండు వాల్యూస్ వచ్చినాయి కదా, ఎఫ్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 448, ఎఫ్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు 3150. సో ఇట్లా మనం ఫార్ములాని యూజ్ చేసి వాల్యూస్ని జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ y 35.0 ఈక్వల్ టు 1175, y 35.5 ఈజ్ ఈక్వల్ టు 1290, y 39.5 ఈజ్ ఈక్వల్ టు 2180, y 40.5 ఈజ్ ఈక్వల్ టు 2420. ఫైండ్ y 40. సో మనకి మధ్యలో ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చారు. సో మనం ఏమని తీసుకుంటాం, x వాల్యూస్ ఏమో 35, 35.5, 39.5, 40.5గా తీసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ x వాల్యూస్ ఎంత అవుతాయి అంటే 1175, 1290, 2180, 2420. సో వాల్యూస్ రాసుకుంటాం. సో ఫస్ట్ మనం ప్రూఫ్ చేసేటప్పుడు ముందు డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాని నుంచి ఆ 40 అనే వాల్యూని x ఈజ్ ఈక్వల్ టు 40గా తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో చూడండి అమ్మా, డివైడెడ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఫార్ములా ఏంటి మనకి 1290 మైనస్ 1175 బై ఎంత రాసుకోవాలి 35.5 మైనస్ 35. సో ఆ మొత్తం వాల్యూని సింప్లిఫై చేయగా క్యాల్సీలో సింప్లిఫై చేయగా మనకి ఎంత వచ్చింది 230. నెక్స్ట్ 2180 మైనస్ 1290 బై 39.5 మైనస్ 35.4. సో ఈ మొత్తం వాల్యూని సింప్లిఫై చేయగా మనకి క్యాల్సీలో ఎంత వచ్చిందమ్మా 222.5. నెక్స్ట్ 2420 మైనస్ 2180 బై 40.5 మైనస్ 39.5. సో ఆ వాల్యూ మొత్తాన్ని సింప్లిఫై చేయగా మనకి ఏమైనా వచ్చింది, ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ 240. సో ఇప్పుడు సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ అంటే ఈ వాల్యూసే కదా. సో ఏమవుతుంది 222.5 మైనస్ 230 బై నెక్స్ట్ ఏం రాసుకోవాలి, వీటి కరస్పాండింగ్ వాల్యూ 39.5 మైనస్ 35. సో ఆ మొత్తం వాల్యూని మనం క్యాల్సీలో సింప్లిఫై చేయగా ఏమని వస్తుంది -1.66667. నెక్స్ట్ 240 మైనస్ 222.5 బై ఎంత వేసుకోవాలి వాల్యూ 40.5 మైనస్ 35.5 చేస్తే ఎంత వచ్చింది వాల్యూ 3.5. సో ఇలా సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ వచ్చింది. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చూడమ్మా 3.5 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎంత అవుతుంది ప్లస్ 1.66667 బై కరస్పాండింగ్ వాల్యూస్ చూడండి 40.5 మైనస్ 35.0 చేసి సింప్లిఫై చేయగా ఎంత వచ్చిందమ్మా వాల్యూ మనకి 0.93939. సో ఇట్లా టేబుల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనం న్యూటన్ డివైడెడ్ డిఫరెన్సెస్ని తీసుకొని ఫార్ములాని తీసుకొని ఆ y40 అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో న్యూటన్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఫార్ములా ఈజ్, సో ఫార్ములా అనేది సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. ఇక్కడ మనకి డెల్ క్యూబ్ వరకు వచ్చింది, అంటే
థర్డ్ డివైడెడ్ డిఫరెన్సెస్ వరకు వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా x1 కామా ఫార్ములా ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కామా x2 కామా x3 వరకు వాల్యూస్ తీసుకొని సింప్లిఫై చేయాలి. సో ఫార్ములా x3 వరకు రాసుకొని దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఇక్కడ x అంటే వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 40 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 40. సో ఎఫ్ ఆఫ్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 అంటే వాల్యూ ఎంత మనకి ఎఫ్ ఆఫ్ x0 అంటే 1175, x0 అంటే 35.0 కదా, ఎఫ్ ఆఫ్ x0 అంటే 1175. సో ఎఫ్ ఆఫ్ x0 కామా x1 అని అంటే ఎంత 230. సో అది సబ్స్టిట్యూషన్ చేస్తాం. x మైనస్ 40 మైనస్ 35 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 కామా x1 అని అంటే 230 ప్లస్ x మైనస్ x0 అని అంటే 45 మైనస్ 35 ఇంటూ 40 మైనస్ 35.5 ఇంటూ ఈ వాల్యూ ఎంత అవుతుంది టేబుల్లో చూస్తే మనకి ఎఫ్ ఆఫ్ x0 కామా x1 కామా x2 అని అంటే ఎంత అవుతుంది మైనస్ 1.66667. సో ఆ వాల్యూని వేసుకున్నాం ప్లస్ లాస్ట్ వాల్యూ ఉంది కదా, సో ఆ వాల్యూని కూడా సబ్స్టిట్యూషన్ చేసి ఒక్కొక్క వాల్యూని సింప్లిఫై చేసి క్యాల్సీలో సింప్లిఫై చేయగా మనకి వాల్యూస్ ఎలా వచ్చాయి 1175 ప్లస్ 1150 మైనస్ 37.50000775 ప్లస్ 10.5681375 అని చెప్పేసి మనకి వాల్యూస్ వచ్చినాయి. సో వీటిని మళ్ళీ వచ్చిన ఈ వాల్యూస్ని అగైన్ మళ్ళీ సింప్లిఫై చేయగా ఎఫ్ ఆఫ్ 40 వాల్యూ ఎంత వచ్చింది 2298.06806గా వాల్యూ అనేది కన్వర్ట్ అయింది. సో మనం డివైడెడ్ డిఫరెన్సెస్ని యూజ్ చేసి ఈ రకంగా వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రూవ్ దట్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఆఫ్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో ఇక్కడ మనకి స్క్వేర్ అని ఇచ్చారు కాబట్టి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కదా, సో మనం వాల్యూస్ ఏమని తీసుకుంటున్నాం అక్కడ ఎక్స్ క్యూబ్ అని ఇచ్చారు, ఇక్కడ వైజెడ్లు అని ఉన్నాయి. సో అంటే మొత్తం వాల్యూస్ ఏమవుతాయి మనకి ఎక్స్ వై జెడ్ అవుతాయి కాబట్టి మన ఎక్స్ వాల్యూస్. సో చూడండి అమ్మా డివైడెడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ద డివైడెడ్ డిఫరెన్సెస్ టేబుల్ ఈజ్ ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ కనబడుతున్నాయి, ఇక్కడ ఒక ఎలిమెంట్, అలాగే న్యూటన్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా కింద రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకుంటాం కాబట్టి టోటల్ 3 ఎలిమెంట్స్. సో అందుకని ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏముందో చూడండి ఎక్స్ క్యూబ్ అని ఉంది కాబట్టి ఈచ్ వాల్యూ క్యూబ్ అవుతున్నట్టే కదా, సో ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్. నెక్స్ట్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్సెస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటమ్మా వై క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై వై మైనస్ ఎక్స్, అదే కదా. సో అంటే ఫార్ములా ఏమవుతుంది వై క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అని అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది కదా. సో అందుకని దీన్ని ఏమని రాసుకున్నాం మనం వై మైనస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వై మైనస్ ఎక్స్. సో పైన న్యూమరేటర్లో ఉన్న వై మైనస్ ఎక్స్ డినామినేటర్లో ఉన్న వై మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోగా ఇంకేమైనా వచ్చింది మనకి వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ జెడ్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై జెడ్ మైనస్ వై. సో అంటే ఫార్ములా ఏమవుతుంది మళ్ళీ అగైన్ మళ్ళా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో అంతే దీన్ని ఏమని రాయొచ్చు జెడ్ మైనస్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ వైజెడ్ ప్లస్ వై స్క్వేర్ బై జెడ్ మైనస్ వై. సో జెడ్ మైనస్ వై క్యాన్సిల్ అయిపోతే జెడ్ స్క్వేర్ ప్లస్ వైజెడ్ ప్లస్ వై స్క్వేర్ అని వాల్యూ వచ్చింది. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి మళ్ళీ డివైడెడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఫార్ములా జెడ్ స్క్వేర్ ప్లస్ వైజెడ్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ బై జెడ్ మైనస్ ఎక్స్. సో ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోగా ఇంకేమని మిగులుతుంది ఈ రెండిట్లోంచి వై కామన్ తీసేస్తే జెడ్ మైనస్ ఎక్స్ అని ఉంటుంది. నెక్స్ట్ అలాగే జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ బై జెడ్ మైనస్ ఎక్స్ అని ఉంది. సో పైన న్యూమరేటర్లో మనకి కామన్గా ఏమని కనిపిస్తున్నాయి జెడ్ మైనస్ ఎక్స్లు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని కామన్ తీస్తే ఏమని వస్తుంది జెడ్ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని ఉంటుంది బై జెడ్ మైనస్ ఎక్స్. సో జెడ్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోగా ఓన్లీ డెల్ స్క్వేర్ మనకి ఏమని మిగిలింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్.
సో అట్లా మనం సెకండ్ డివైడెడ్ డిఫరెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసాం. Therefore, second divided differences of x cube is equal to x plus y plus z. So, this is all about our today's session. If you have any doubts, please refer these books. Thank you.